అస్సలాముఅలైకుం, నమస్తే, హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరిఫా. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ బుర్జీ దాబా స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఫస్ట్ మనం 6 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్లోకి ఇలా కట్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కొరియాండర్, కొంచెం గ్రీన్ చిల్లీస్ని తీసుకుందాం. టొమాటోస్ 4 తీసి కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క ఒక చిన్నది మరియు ఇది వేసుకుందాం. లవంగం 2 వేసుకుందాం. తర్వాత టేస్ట్ కోసం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు మ్యారినేట్ చేస్తూనే ఉండాలి. చూపిస్తున్న విధంగా చూడండి, బ్రౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేయండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ టొమాటోస్ని కూడా వేసేయండి. టొమాటోస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ రెసిపీ ఎగ్ బుర్జీ అనేది టొమాటోస్ ఎన్ని వేసుకుంటే అంత మనకు జ్యూసీగా చపాతీస్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు కారం మీకు ఎంత స్పైస్ కావాలో అందిని బట్టి వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఫ్లేవర్ కోసం కొంచెం కస్తూరి మేతి కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు కూడా. బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ని తీసుకొని ఇలా బ్రోక్ చేసి పక్కన పెట్టుకుందాం. మసాలా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు అందులోకి వేసేస్తున్నాం అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, జ్యూసీగా ఉంది కదా. ఇంకా బాగా పొడిగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టుకోండి. అంత సిమ్లో కాకుండా, అంత మీడియంలో కాకుండా, అంత హైలో కాకుండా మీడియంలో పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనకు అక్కడ కొంచెం లావుగా కనిపిస్తుంది కదా, చిన్న పీసెస్ లాగా బ్రోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 100% వరకు ఇది కుక్ అయిపోయింది. ఎగ్ బుర్జీ అనేది చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. అంతే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, 50% కాకుండా 100% కూడా మనకు ప్రిపేర్ అయిపోయింది. మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, వినండి. మీరు ఏ రెసిపీ ఎగ్ రెసిపీ ఏది ట్రై చేసినా కూడా గరం మసాలా అందులోకి వేస్తే స్పెషల్ టేస్ట్ అనేది సీరియస్లీ వస్తుంది, ట్రస్ట్ మీ. ఇప్పుడు గరం మసాలా వేసుకుని కొంచెం కొరియాండర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, బాగా మిక్స్ చేసుకోండి. ఇంతకుముందే మీకు చెప్పాను కదా, గరం మసాలా వేసుకుంటే స్పెషల్ టేస్ట్ వస్తుందని. ఇప్పుడు చూడండి, గరం మసాలా వేసానో లేదో ఆ అరోమా అలానే స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి. ట్రస్ట్ మీ, గరం మసాలా ఇందులోకి వేస్తే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి. ఓకే అండి, కుక్ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.